హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీస్ వాల్. నా చిన్న ప్రపంచంకి స్వాగతం. ఈరోజు నవదుర్గ అవతారంలో మూడో అవతారము చంద్రఘంటాదేవి. చంద్రఘంటాదేవి అంటే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి సకల జీవులకు అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలని ఈరోజు మేము ఈ విధంగా చేస్తున్నాము. డే 2లో మేము త్రిశూలం చేసాం కదా. ఈ కందిపప్పు తీసుకొని తర్వాత చివర్లకు నిమ్మకాయలు పెట్టాము. ఇది డే 3కి బియ్యంను వాడుతున్నాము. ఈ విధంగా బియ్యం పెట్టి చంద్రుడిలాగా రౌండ్గా చంద్రుని మాదిరిగా ఈ విధంగా గుండ్రంగా పెట్టేసి దీనిలో అమ్మవారి పాదాలు మందారం ఆకులతో చేస్తాము. మందారం ఆకులతో అమ్మవారి పాదాలను చేస్తాము. మందారం ఆకుతో ఒక ఆకు పైన ఒక ఆకు ఇట్లా కింద పెట్టి పాదం అయిపోయింది కదా. పాదం అయిపోయాక వేళ్ళు స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వస్తున్నాం చూడండి. ఒక పాదం అయిపోయింది, రెండో పాదం కూడా పెడుతున్నాము. సేమ్ పాదాల్లాగానే వచ్చాయి కదా మందారం ఆకులతోటి. బియ్యం పైన బాగా కనిపిస్తున్నాయి మందారం ఆకు. రెండు పాదాలు ఇలా సెట్ చేశాక శంకుపూలు తీసుకొచ్చాము. అమ్మవారి పాదాల దగ్గర పెడదామనేసి శంకుపూలు ఇలా పెడుతున్నాము. శంకుపూలు పెట్టి డెకరేషన్ తీగలు ఇలా పెడుతున్నాము. మొత్తం హాఫ్ చంద్రుడిలాగా అట్లా మొత్తం లైన్ అంతా ఇట్లా పెట్టేసి రోజు పాపని ఇలా రెడీ చేశాను. రాయల్ బ్లూ కలర్ కదా, అందుకనేసి ఇలా రెడీ చేశాను. చంద్రగంట కాబట్టి అలానే సేమ్ బొట్టు కూడా అలానే పెట్టాను. బ్లూ కలర్ ఫ్రాక్ వేసి సైడ్స్కి మొత్తం సేమ్ అలానే వేసి డెకరేషన్ ఇలా చేసి ఇలా పాపని ఇలా రెడీ చేశాను. అంతే అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మినీస్ వాల్.